ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతలతో భారత్ తన నిఘా సామర్థ్యాన్ని మరింత పెంచుతోంది. ఆకాశం నుంచి శత్రువుల కదలికల్ని పసిగట్టేందుకు ఈ నెల 18న ఇస్రో మరో మిషన్ ను ప్రారంభిస్తోంది. అదే EOS-09 రీశాట్ 1B మిషన్. PSLV C-61 రాకెట్ ప్రయోగంతో ఈ శాటిలైట్ కు కక్షలోకి ప్రవేశపెట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని షార్ నుంచి నెల 18న ఉదయం 6:59 PSLV C-61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. రాడార్ ఇమేజింగ్ సస్టైన్ ఆఫ్ ది ఆర్ట్ సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ ను శాటిలైట్ కక్షలోకి పంపనుంది. ఈ శాటిలైట్ భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. EOS-09 భూమిపైన చీమ చిటుకుమన్నా పసిగట్టేయగలదు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా చాలా ఖచ్చితమైన ఎక్కువ రిజల్యూషన్ ఉండే చిత్రాల్ని తీసి పంపుతుంది. దీన్ని ప్రత్యేకంగా పాకిస్తాన్, చైనా సరిహద్దుల వెంట నిఘా కోసమే తయారు చేశారు. అంతేకాదు ఈ నిఘా వ్యవస్థ విస్తారమైన తీర ప్రాంతాల్ని కాపాడటంలోనూ కీలక పాత్ర పోషించబోతోంది. ఆప్టికల్ ఉపగ్రహాలు, మేఘాలు, చీకటి ఇలా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా రీశాట్ 1B సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ పనిచేస్తుంది. రీశాట్ 1Bలో 5 విభిన్న ఇమేజింగ్ మోడ్లు ఉన్నాయి. ఇవి 1 మీటర్ వరకు అత్యంత అధిక రిజల్యూషన్ ఇమేజింగ్ ను గుర్తిస్తాయి. పెద్దగా ఉన్న ప్రాంతాల పరిశీలన కోసం అవసరాన్ని బట్టి స్కానింగ్ ను మార్చుకుంటుంది. సైనికులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఈ శాటిలైట్ సేవలు ఉపయోగపడనున్నాయి. దీంతో ఇప్పుడు PSLV C-61 ప్రయోగం చాలా కీలకం కాబోతోంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికల్ని పైనుంచి డేగా కనులా అబ్జర్వ్ చేస్తుంది EOS-09. శత్రు చొరబాట్లను, కదలికల్ని ట్రాక్ చేయడం, ఉగ్రవాదుల్ని గుర్తించడంలో ఇది కీలకం కాబోతోంది. ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఉపగ్రహం ద్వారా నిరంతరం ఇంటెలిజెన్స్ బలంగా ఉంటూ ఆర్మీని అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుంది. భారత త్రివిధ దళాలకు ఇది సేవలందించనుంది. పాక్ మధ్య ఉద్రిక్తతలతో భారత్ తన నిఘా సామర్థ్యాన్ని మరింత పెంచుతోంది. ఆకాశం నుంచి శత్రువుల కదలికల్ని పసిగట్టేందుకు ఈ నెల 18న ఇస్రో మరో మిషన్ ను ప్రారంభిస్తోంది. అదే EOS-09 రీశాట్ 1B మిషన్. PSLV C-61 రాకెట్ ప్రయోగంతో ఈ శాటిలైట్ ను కక్షలోకి ప్రవేశపెట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని షార్ నుంచి నెల 18న ఉదయం 6:59 PSLV C-61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. రాడార్ ఇమేజింగ్ సస్టైన్ ఆఫ్ ది ఆర్ట్ సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ ను శాటిలైట్ కక్షలోకి పంపనుంది. ఈ శాటిలైట్ భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాల్ని బలోపేతం చేస్తుంది. EOS-09 భూమిపైన చీమ చిటుకుమన్నా పసిగట్టేయగలదు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా చాలా ఖచ్చితమైన ఎక్కువ రిజల్యూషన్ ఉండే చిత్రాల్ని తీసి పంపుతుంది. దీన్ని ప్రత్యేకంగా పాకిస్తాన్, చైనా సరిహద్దుల వెంట నిఘా కోసమే తయారు చేశారు. అంతేకాదు ఈ నిఘా వ్యవస్థ విస్తారమైన తీర ప్రాంతాల్ని కాపాడటంలోనూ కీలక పాత్ర పోషించబోతోంది. ఆప్టికల్ ఉపగ్రహాలు, మేఘాలు, చీకటి ఇలా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా రీశాట్ 1B సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ పనిచేస్తుంది. రీశాట్ 1Bలో 5 విభిన్న ఇమేజింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇవి 1 మీటర్ వరకు అత్యంత అధిక రిజల్యూషన్ ఇమేజింగ్ ను గుర్తిస్తాయి. పెద్దగా ఉన్న ప్రాంతాల పరిశీలన కోసం అవసరాన్ని బట్టి స్కానింగ్ ను మార్చుకుంటుంది. సైనికులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఈ శాటిలైట్ సేవలు ఉపయోగపడనున్నాయి. దీంతో ఇప్పుడు PSLV C-61 ప్రయోగం చాలా కీలకం కాబోతోంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికల్ని పైనుంచి డేగా కనులా అబ్జర్వ్ చేస్తుంది EOS-09. శత్రు చొరబాట్లను, కదలికల్ని ట్రాక్ చేయడం, ఉగ్రవాదుల్ని గుర్తించడంలో ఇది కీలకం కాబోతోంది. ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఉపగ్రహం ద్వారా నిరంతరం ఇంటెలిజెన్స్ బలంగా ఉంటూ ఆర్మీని అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుంది. భారత త్రివిధ దళాలకు ఇది సేవలందించనుంది.